ఈ టేక్ ఏంటి జిఎంఓ అండ్ నాన్ జిఎంఓ మీద? వెరీ బిగ్ కాన్సెప్ట్స్ అండి ఐ మీన్. సో ఓపెన్ పాలినేటెడ్, హైబ్రిడ్, జిఎంఓ అంటాం. 3 డిఫరెంట్ సెక్షన్స్ అనుకుందాం. ఓపెన్ పాలినేటెడ్ అంటే నేచర్లో పెరుగుతున్నాయి, వంకాయ టమాటాలు అన్నీ కలిపి పెరుగుతున్నాయి, వాటిల్లోనే పాలినేషన్ జరుగుతుంది, గాల్లో తిరుగుతున్నాయి లేకపోతే పురుగులు తీసుకుని వస్తున్నాయి, అన్ని పాలినేషన్ జరుగుతుంది. సో ఓపెన్ పాలినేటెడ్ అంటే న్యాచురల్ అనుకుందాం. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఒక స్పెసిఫిక్ వంకాయ, చారలు ఉన్న వంకాయ, పర్పుల్ కలర్ ఉండి రౌండ్ ఉండే వంకాయ, దాన్ని మాత్రమే తీసుకెళ్లి ఒక కంటైన్డ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టి ఈ పురుగులు అది బయట నుంచి వచ్చి పాలినేట్ చేయకుండా, గాలిలోంచి పాలినేట్ అవ్వకుండా ఆ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని మెయింటైన్ చేయడానికి కోసం వాడేది హైబ్రిడైజేషన్ అంటున్నాం. జిఎంఓ అంటే జెనెటికల్ మోడిఫికేషన్. ఈ డిఎన్ఏ మొత్తాన్ని మోడిఫై చేసి ఆ పర్టికులర్ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని తీసేసి, బీటీ అనేది ఎక్కువ వచ్చింది, ఇదొక బ్యాక్టీరియా అన్నమాట, అది దాన్ని స్ప్రే చేస్తారు. ఎలాగో ఆ స్ప్రే చేసేదాన్ని జెనెటిక్గా ఎంబెడ్ చేస్తున్నారు. దానివల్ల అది ఫైట్ చేయగలుగుతుంది. అది లేదంటే మెనీ రీజన్స్ ఇన్ ఇండియా వుడ్ బి క్యాన్సర్ ప్రోన్. ఆ పర్టికులర్ జెనెటిక్ మోడిఫికేషన్ జరగకపోతే కెమికల్ స్ప్రేస్ చేయాలి, ఎక్స్ట్రీమ్ హెవీ కెమికల్స్ చేయాలి. ఆ కెమికల్స్ చేయడం వల్ల అక్కడ పనిచేసే కూలీల నుంచి, రైతుల నుంచి, ఎక్స్పోజ్ అయిన చుట్టుపక్కల వాతావరణం మొత్తం అంతా క్యాన్సర్ ప్రో అవుతుంది. సో జిఎంఓ రైటా రాంగ్ అనేది తెలుసుకుని ఎవరి కాళ్ళే డిసైడ్ చేసుకోవాలి.